హలో ఎవ్రీవన్, ముందుగా అందరికీ నమస్తే అండి. మనం ఈరోజు దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 3 గ్లాసుల లాంగ్ గ్రెయిన్ రైస్ తీసుకోండి. ఇప్పుడు ఇదే గ్లాస్తో 3/4 గ్లాస్ మినప్పప్పు తీసుకోండి. 3 గ్లాసుల రైస్కి 3/4 గ్లాస్. ఇందులోనే కాస్త పల్లీలు, 1/2 స్పూన్ మిరియాలు, అవైలబుల్ ఉంటే ఒక 1 స్పూన్ మెంతియాలు మరియు శనగపప్పు కూడా వేసుకొని 3 టైమ్స్ ఇలా వాష్ చేసేసుకొని వాటర్తో సోక్ చేసుకోండి, ఫ్రెష్ వాటర్. ఇది మినిమం 6 hours సోక్ అవ్వాలి. ఇలా సోక్ అయ్యిండే బియ్యంలోనే నేను ఇప్పుడు ఒక 1 కప్ ఫ్రెష్లీ కుక్డ్ రైస్ తీసుకుంటున్నానండి. చల్లార్చి వేసుకున్నాను. చెద్దన్నం మాత్రం వేసుకోకండి, హెల్త్కి మంచిది కాదు. దీనికి రీప్లేస్మెంట్గా మీరు అటుకులు అట్లీస్ట్ వేసుకునేయండి. ఇప్పుడు ఈ బియ్యం మొత్తం ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కోర్స్గా వద్దు, సాఫ్ట్గానే గ్రైండ్ చేసేసుకుందామండి. చూడండి, ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి. ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూసారుగా. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తం ఒక కడాయిలో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదే విధంగా బియ్యం మొత్తం గ్రైండ్ చేసేసుకొని ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేయండి. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టేసుకొని ఓవర్ నైట్ వదిలేయండి. ఇలా మార్నింగ్ నేను సగం పిండి తీసుకున్నానండి, సగం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా. ఇందులోనే కాస్త సాల్ట్ మరియు కొద్దిగా వాటర్ అవసరమైతే మాత్రమే వేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ మనకి రావాలండి, అప్పుడే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారుగా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ అయ్యాక దాని మీద కాస్త వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసుకొని ఒక గరిట పిండి తీసుకొని మెత్తగా ఇలా వేసుకొని రౌండ్గా తిప్పండి. చూడండి, ఇలా వస్తున్న డాట్స్ బట్టే మనకు అర్థమవుతుంది మన బ్యాటర్ పర్ఫెక్ట్గా వచ్చిందనేసి. చూడండి, ఇప్పుడు దీని మీద ఉన్న పిండి మొత్తం డ్రై అయ్యాక మనకు అర్థమవుతుంది కింద దోశ మంచిగా కుక్ అయిందని. ఇప్పుడు దీన్ని ఇలా ఫ్లిప్ చేసేయండి. వావ్, చూసారుగా. ఫస్ట్ దోశని ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది, ప్లెయిన్గా వైట్గా అలా ఏం రాకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఏ భయం లేకుండా ఇదే విధంగా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోండి, మీకు కూడా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఎవ్రీడే రుచులని తప్పకుండా సబ్స్క్రైబ్